కావ్య అన్న మాటలకు ప్రకాష్ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కావ్య వచ్చి, "మావయ్య, నేను అన్న మాటలకి మీరు ఎంత బాధపడతారన్న విషయం నాకు తెలియదు. ఐయామ్ సారీ మావయ్య. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. మీరు ఇక్కడే ఉండండి మావయ్య" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రకాష్ మాత్రం కావ్యని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ధాన్యలక్ష్మి వచ్చి, "అనరాని మాటలు అన్నీ అనేసి అందరి ముందు ఇప్పుడు దానికి వెన్నపూస రాయడానికి వచ్చావా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం, "మావయ్య, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఇంట్లోనే ఉండండి. మీరు ఎంత బాధపడతారు అనుకుంటే నేను అప్పుడు అలా అనేదాన్నే కాదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం గాయాలు చేసేసి దాని మీద వెన్నపూస రాయడానికి ఇప్పుడు వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కావ్య దగ్గరికి రాజు వచ్చి, "ఎందుకు కావ్య అందరి ముందు ఇలా అవమానపడ్డం? అందరికీ అసలు విషయం ఏంటో చెప్పేయొచ్చు కదా! తాతయ్య చేసిన దానికోసం నువ్వు చెప్పేస్తే నీకు ఇన్ని కష్టాలు ఏమీ ఉండవు కదా! అందరి దగ్గర అవమానపడవలసినంత అవసరం కూడా ఉండదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం, "లేదండి, అలా ఎప్పటికీ జరగకూడదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "మరి ఏం చేస్తావు కావ్య? అందరూ నిన్ను ఏదో అనుకుంటున్నారు కానీ నాకు తెలుసు కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "లేదండి, ఈ విషయం మాత్రం ఎప్పటికీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే మాత్రం వాళ్ళు ఏమైపోతారో నాకు తెలుసండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.